వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం శ్రీ సాయిరామ్. ఓం అవధూత చింతన శ్రీ గురుదేవదత్త జయ. ఓం శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము. 37వ అధ్యాయము. విద్యాసాగర, శ్రీ స్వామి దత్తావతారులని, సర్వదేవతా స్వరూపులని అనేక మందికి అనుభూతులనిచ్చారు. ఈ సద్గురుదేవుడు ఎవరు? ఏ రూపములో తమను సేవించినా ఆయా రూపాలలో దర్శనమిచ్చి వారిని అనుగ్రహిస్తుంటారు. ఒకానొక రోజు అక్కల్కోటలో శ్రీ స్వామి సమర్థుల వారిని దర్శించేందుకు ఒక సాధువు వచ్చెను. ఆయనకు చాలా కాలం నుండి జలోదరం అనే వ్యాధి ఉన్నది. ఆ వ్యాధి తీవ్రత వలన తాను చనిపోయే లోపల ఒక్కసారి ద్వారకకు వెళ్ళి బాలకృష్ణుని దర్శించుకోవాలనే కోరిక కలిగినది. కానీ ఆ జబ్బు వలన అది తీరలేదు. ఈలోపు అతడు శ్రీ స్వామి సమర్థుల లీలలు విని శ్రీ స్వామిని దర్శించుకుందామని వచ్చాడు. అతను రాగానే శ్రీ స్వామి అతన్ని దగ్గరకు పిలిచి, నీ కోరిక నెరవేరుతుంది అన్నారు. శ్రీ స్వామిని దర్శించగానే వీరు సాక్షాత్తు శ్రీ దత్తావతారులై ఉంటారని తన మనస్సులో భావించాడు. వెంటనే అతని మనోభావము గ్రహించి శ్రీ స్వామి, నేనెవరైతే నీకెందుకు, వెళ్ళి ఆ వేప చెట్టు ఆకులు తిను అన్నారు. ఆ సాధువు వెంటనే వేప చెట్టు ఆకులు కోసి తిన్నారు. అవి చాలా చేదుగా ఉన్నవి. శ్రీ స్వామివారు తన సహజ ధోరణిలో పొట్టను 2 చేతులతో పట్టుకొని పకపకా నవ్వి మరో కొమ్మ చూపించి ఆ ఆకులు తినమన్నారు. సాధువు అవి తిని చూడగా చాలా తీయగా ఉన్నాయి. అతని ఆశ్చర్యానికి అంతులేదు. అతని మాటలు విని అక్కడున్న భక్తులు కూడా ఆ వేపకొమ్మ ఆకులు తిని చూడగా అవి వారికి కూడా తీయగా ఉన్నవి. అందరూ శ్రీ స్వామి లీలకు చాలా ఆశ్చర్యచకితులైనారు. ఆ సాధువుకు 3 రోజులకు జలోదరం వ్యాధి నుండి స్వస్థత లభించినది. ఆ సంతోషముతో సాధువు 4వ రోజున శ్రీ స్వామివారి దర్శనార్థం వెళ్ళినప్పుడు శ్రీ స్వామివారికి బదులుగా చతుర్భుజుడైన ద్వారకాకృష్ణుడు దర్శనమిచ్చాడు. ఆ సాధువు తన్మయుడై సాష్టాంగ వందనం చేసి లేచేసరికి తిరిగి ఆ ప్రదేశంలో చిరునవ్వు నవ్వుతూ శ్రీ స్వామి కూర్చుని ఉన్నారు. అది తనకు కలిగిన భ్రమ ఏమోనని ఆ సాధువు తలచెను. కానీ విచిత్రముగా దానిని భ్రమ కాదని నిరూపిస్తున్నట్లుగా శ్రీ స్వామివారి చెవులకున్న బంగారు కుండలాలు రాతి కుండలాలుగా మారిపోయినవి. అవి చాలా బరువుగా ఉన్నందున వెంటనే భక్తులు వాటిని తీసివేశారు. ఆ సాధువు చాలా కాలం అక్కల్కోటలోనే ఉన్నారు. విద్యాసాగర, శ్రీ స్వామి సమర్థుల వారి కీర్తి ప్రతిష్టలు దేశములోని అన్ని వైపులా వ్యాపించినవి. అన్ని ప్రాంతముల నుండి భక్తులు వేలాదిగా రాసాగిరి. అక్కల్కోట ఒక పెద్ద పవిత్ర పుణ్యక్షేత్రంగా మారిపోయినది. దర్శనమునకు భక్తులు తెల్లవారుజాము నుండి బారులు తీరి నిలబడి ఉండేవారు. శ్రీ సమర్థుల వారి దర్శనమునకు ఎంతో కష్టపడవలసి వచ్చేది. ఆ విధంగా అర్ధరాత్రి వరకు సాగేది. సేవకులు బలవంతముగా అర్ధరాత్రి దర్శనమును ఆపు చేసేవారు. అంత సమయం దర్శనమిచ్చినా ఇంకా కొంతమంది మిగిలిపోయేవారు. రాను రాను శ్రీ స్వామివారికి విశ్రాంతి లోపించినది. అందువలన శ్రీ స్వామి ముసుగు పెట్టుకొని మంచం మీద పడుకొని తమ పాదాలను మాత్రమే భక్తులు నమస్కరించేందుకు వీలుగా బయటకు చాచేవారు. అయినా వారలా పడుకొని ఉన్న ఎవరి మనసులోనైనా సందేహాలు కానీ అపవిత్రమైన భావాలు కానీ వచ్చినప్పుడు, కష్టాలలో ఆపదలలో ఉన్నాము అని రక్షించమని వేడుకొన్నప్పుడు ఆయన తక్షణమే లేచి తగు రీతిన సమాధానం చెప్పి మరలా పడుకునేవారు. విద్యాసాగర, అంతేకాదు శ్రీ స్వామి సమర్థ అక్కల్కోట మహారాజు వారు గ్రామములో సంచరించుచున్నప్పుడు కూడా రాజలాంఛనాలతో, బాజా భజంత్రీలతో, భజనలతో, వంది మాగధుల జయనాదాలతో సేవకులు, శిష్యులు, భక్త బృందాలు ఆయన వెంట తిరుగుతుండేవారు. అది చూచేవారికి మహదానందముగా ఉండేది. అంతేకాదు ఆ సమయంలో కోలాహలముతో గానము చేసే రకరకాల పక్షుల సమూహములకు ఆశ్రయమైన మహావటవృక్షములాగా శ్రీ స్వామి సమర్థులు గోచరించేవారు. శ్రీ స్వామివారు ఎక్కడైనా ఆగిపోయినప్పుడు అది రహదారైనా, చిన్న సందైనా, శుభ్రత లేని స్థలమైన జనులందరూ శ్రీ స్వామి చుట్టూ చేరి కూర్చునేవారు. వారందరూ అఖండకోటి బ్రహ్మాండ నాయక, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ, సచ్చిదానంద సద్గురు శ్రీ స్వామి సమర్థ
అక్కల్కోట మహారాజుకి జై అని ముక్త కంఠంతో జయ జయ ఘోషలు చేసేవారు. పాఠకులారా, మనము కూడా శ్రీ స్వామివారి సన్నిధిలో ఉన్నామని భావించుకొని ఆ జయ జయ ఘోషలలో పాల్గొని ఆనందించదము. శ్రీ స్వామివారు ఇంతమంది ఇన్ని విధాలుగా సేవిస్తున్నా తాము నిశ్చలులై ఉండేవారు. తమకు బుద్ధి పుట్టినట్లు చిన్నపిల్లల్లాగా ఆడుకుంటూ చెట్ల వంక ఆకాశంలోనికి చూస్తూ ఎవరితోనో మాట్లాడుతున్నట్లు తమలో తాము ఏవేవో మాట్లాడుకుంటూ తమ ఆనందంలో తాము మునిగి ఉండేవారు. ప్రత్యక్షంగా వస్తున్న వారిని అనుగ్రహిస్తున్న ఆనాటికి కొడక్ ఇండియా లిమిటెడ్ వారు తీసిన ఫోటోలను కొని తమ ఇళ్లలో పెట్టుకొని పూజించే వారిని అందరినీ కూడా కష్టాల నుండి బాధల నుండి విముక్తుల్ని చేసేవారు. విద్యాసాగర, శ్రీ దత్తాత్రేయ స్వామిని ఆశ్రయించిన భక్తులు శ్రీ స్వామివారిని చేరి అనుగ్రహము పొందిన వారి కథలు చెబుతాను వినమని చెప్పసాగిరి. శ్రీ దత్తాత్రేయ భక్తుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఒకసారి అతనికి కుష్ఠవ్యాధి వచ్చినది. ఎన్నో రకాల వైద్యం చేశాడు, కానీ అతని వ్యాధి నివారణ కాలేదు. అతనికి మిత్రులు, నీవు దత్తభక్తుడివి కదా, శ్రీ గాణగాపురం వెళ్ళు అని సలహా ఇచ్చారు. ఆ బ్రాహ్మణుడు వెంటనే గాణగాపురం వెళ్ళి శ్రీ దత్తపాదుకలను సేవిస్తూ నిత్యము శ్రీ గురు చరిత్ర పారాయణ చేయటం ప్రారంభించాడు. తన రోగ నివారణ చేయమని శ్రీ దత్తుణ్ణి చాలా ఆర్తితో ప్రార్థిస్తున్నాడు. ఒకరోజు రాత్రి దత్తమూర్తి కలలో దర్శనమిచ్చి అక్కల్కోట వెళ్ళి అక్కడ శ్రీ స్వామి సమర్థులను దర్శించమని ఆదేశించారు. శ్రీ దత్తుని ఆదేశానుసారం అతను అక్కల్కోట వెళ్ళి శ్రీ స్వామి సమర్థులను దర్శించి వారిని సేవిస్తూ చాలా కాలం అక్కడే ఉండిపోయాడు. ఆ వ్యాధి తీవ్రమై రోగ బాధను భరించలేక ఒక రోజున శ్రీ స్వామి వారితో, స్వామి, నాకు ఓర్పు నశించినది, మీ పాదాల చెంత మరణించినా సరే నన్ను ఈ బాధ నుండి విముక్తుణ్ణి చేయండి, నన్ను అనుగ్రహించండి అని అతి దీనంగా ప్రార్థించినాడు. శ్రీ స్వామివారు అతనిని విదిలిస్తూ మలము పూసుకో అన్నారు. అతను వేరు దారి లేక మలాన్ని సేకరించుదామని వెళ్తూ ఇతరుల మలము కంటే శ్రీ స్వామివారి మలమే పూసుకోవడం ఎంతో ఉత్తమమని ఆలోచించి అలాగే చేశాడు. అతని దృఢభక్తి వలన మలము చందనం వలె మారింది. క్రమముగా అతని వంటి మీదున్న కుష్ఠవ్యాధి మానటం మొదలై పాత చర్మం రాలిపోయి శరీరం వింత కాంతితో ఆరోగ్యవంతంగా మారినది. అతడు శ్రీ స్వామివారి అనుగ్రహమునకు ఎంతో ఆనందించి శ్రీ సమర్థుల వారిని పూజించి తన ఊరికి వెళ్ళి జీవితాంతము శ్రీ స్వామికి అత్యంత భక్తుడైనాడు. శ్రీ స్వామిని శ్రీ దత్తస్వరూపునిగా ఆరాధించేవాడు. విద్యాసాగర, శ్రీధర్ అనే బ్రాహ్మణుడు కన్నడ ప్రాంతంలో ఉండేవాడు. అతడు శ్రీదత్తుని తన ఇష్టదైవంగా ఆరాధించేవాడు. కొంతకాలంగా అతడు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఆ బాధను భరించలేక అతను గాణగాపురం వెళ్ళి అక్కడ రోగ నివారణ కోసం శ్రీ దత్తాత్రేయుని అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించాడు. ఒక రాత్రి స్వప్నంలో అతనికి శ్రీ దత్తదేవుడు దర్శనమిచ్చి శ్రీపురి వృక్షం ఆకుల రసం, శొంఠి పొడి, సైంధవ లవణం కలిపి కొన్ని రోజులు త్రాగితే నీ రోగం తగ్గుతుంది అని చెప్పారు. నిద్ర లేచిన తరువాత అతనికి ఆ స్వప్నం చక్కగా జ్ఞాపకం ఉన్నది. కానీ అతనికి శ్రీపురి వృక్షం అంటే ఎలా ఉంటుందో ఏమిటో తెలియక ఎంతమందిని అడిగినా ఎవరికీ తెలియలేదు. అతడు చాలా నిరాశపడ్డాడు. కానీ మరునాటి రాత్రి శ్రీదత్తుడు మళ్ళీ స్వప్నంలో కనిపించి అక్కల్కోటలోని పరమహంస శ్రీపురి వృక్షం గురించి తెలుపగలడు, నీవు వెంటనే అక్కల్కోట వెళ్ళు అన్నారు. శ్రీధర్ తెల్లవారగానే బయలుదేరి అక్కల్కోట చేరాడు. అప్పుడు శ్రీ స్వామి సమర్థులు ఆంజనేయ స్వామి ఆలయంలో కూర్చొని ఉన్నారు. శ్రీధర్ అక్కడి వారిని విచారించి శ్రీ స్వామివారి దర్శనానికి వెళ్ళి నమస్కరించి నిలబడి ఉండగా శ్రీ అక్కల్కోట శ్రీ స్వామివారు వేప చెట్టును శ్రీపురి వృక్షం అంటారు. వేపాకు రసంతో శొంఠి పొడి, సైంధవ లవణం కలిపి 3 రోజులు త్రాగు, నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది అన్నారు. అతడు మిక్కిలి ఆశ్చర్యపడి శ్రీ స్వామిని సాక్షాత్తు శ్రీ గురు దత్తాత్రేయ అవతారమని మనసులో భావించి ఆయన చెప్పినట్లే చేయగా కడుపు నొప్పి తగ్గి రోగరహితుడైనాడు. శ్రీధర్ శ్రీ స్వామిని సేవించి తన గ్రామం వెళ్ళి జీవితాంతము శ్రీ స్వామివారి భక్తుడే పూజించుకున్నాడు. శ్రీ గోవిందజీ మాధవజీ. బొంబాయిలో గోవిందజీ మాధవజీ అనే ధనవంతుడు ఉండేవాడు. అతను వ్యాపారం చేసేవాడు. ఆయన గొప్ప ధార్మికుడు. నిత్యం పూజానుష్ఠానములు చేసుకునేవాడు. లక్ష్మణ్ పండిట్ అనే పూజారి తరచుగా వీరింట్లో పూజలు చేయించడానికి వచ్చేవాడు. అతని సలహాపై గోవిందజీ 1868వ సంవత్సరంలో తమ వంట బ్రాహ్మణుడైన కానోజీని తీసుకుని గాణగాపురం వెళ్ళి అక్కడ శ్రీ దత్తపాదుకలను సేవిస్తూ కొద్ది రోజులున్నాడు.
ఒకనాటి రాత్రి అతనికి స్వప్నంలో శ్రీ నరసింహ సరస్వతి దర్శనమిచ్చి, నేను ఇప్పుడు అక్కల్కోటలో ఉన్నాను, అక్కడికి వచ్చి దర్శించుకో అన్నారు. వెంటనే వారు అక్కల్కోట చేరి శ్రీ స్వామి సమర్థులను దర్శించారు. ఆయన దివ్యమంగళ రూపమును చూచి వారి లీలలను గురించి విని ఎంతో ప్రీతి చెంది కొంతకాలం అక్కడే ఉండాలనుకుంటూ తాము స్వయంగా వండి తెచ్చిన పాయసం, గారెలు శ్రీ స్వామికి నివేదించగా శ్రీ స్వామి వీటిని తీసుకెళ్లి ఊరి బయట షేక్ నూరుద్దీన్ దర్గా దగ్గర ఉన్న ఫకీరుకు, ఆయన కుక్కకు పెట్టండి అన్నారు. శ్రీ స్వామి వారి ఆదేశానుసారం వారు వెళ్ళి చూడగా నిజంగా అక్కడ ఫకీరు, కుక్క కనిపించారు. ఆ 2 గిన్నెలు వారి ముందు నైవేద్యంగా పెట్టారు. ఆ ఫకీరు కొంత, కుక్క కొంత తినగా గిన్నెలలో ఒక గారె ముక్క, కొద్దిగా పాయసం మిగిలినవి. వాటిని తీసుకొని గోవిందజీ, కానోజీ తిరిగి శ్రీ స్వామి సన్నిధికి వచ్చారు. శ్రీ స్వామి, ఇవి మీరు ప్రసాదంగా తినండి అన్నారు. కానీ గోవిందజీ అవి తినటానికి ఇష్టపడలేదు. కానోజీ మాత్రం సందేహిస్తూనే కొద్దిగా నోట్లో వేసుకున్నాడు. అంతటా శ్రీ స్వామి సమర్థులు కోపంగా చూస్తూ, నీ భక్తి ఇంకా పరిపూర్ణం కాలేదు, గురువాజ్ఞ పాటించడానికి సందేహిస్తున్నావు అని గోవిందజీతో అన్నారు. అయినా మళ్ళీ అతనిని ఆశీర్వదించి భక్తి శ్రద్ధలు కలగటానికి తమ పాదుకలిచ్చి పూజించుకోమన్నారు. కానోజీని చూచి, నీకు బొంబాయిలో 10,000 రూపాయలు దొరుకుతాయని ఆశీర్వదించిరి. అతనికి ధనాశ ఎక్కువ. తిరిగి వచ్చిన పిదప గోవిందజీ శ్రీ స్వామి ప్రసాదించిన పాదుకలను పూజలో ఉంచుకొని నిత్యం భక్తి శ్రద్ధలతో పూజించసాగారు. తనకు 10,000 రూపాయలు ఎక్కడ దొరుకుతాయా అనుకుంటూ శ్రీ స్వామివారి మాటలకు ఆశ్చర్యపడి ఆలస్యం భరించలేక కానోజీ పిచ్చివాడిలా ఆ డబ్బు కోసం ప్రతి చెత్త కుండీలోనూ వెదకటం ప్రారంభించి బొంబాయి అంతా తిరుగుతున్నాడు. శ్రీ స్వామి మాట జరిగి తీరుతుందన్న గుడ్డి నమ్మకం తప్ప వేరేమీ అతనికి తెలియదు. ఒక రోజున చెత్త కుప్పలో వెతుకుచుండగా ఆ ప్రక్క ఇంట్లో నుండి ఒక స్త్రీ వచ్చి 10,000 రూపాయలను కట్టకట్టి అతనికి ఇచ్చింది. ఆమె భర్త చనిపోయాడు. తన భర్తకు సద్గతి కలగాలని ఆశిస్తూ ఆ ధనం ఉదయం ఎవరు ముందుగా కనిపిస్తే వారికి గుప్తదానం ఇస్తానని అనుకున్నదట. మహారాష్ట్రలో ఇది సంప్రదాయంగా ఉండేది. ఈ సంగతి శ్రీ స్వామి సమర్థులకు ముందే తెలుసునని దీని వలన తెలియచున్నది. శ్రీ స్వామి సమర్థుల వాక్కు వేదవాక్కు, భూత భవిష్యత్ వర్తమానములు 3 తెలిసిన మహానుభావుడు శ్రీ స్వామి సమర్థులు. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ విరచిత శ్రీ అక్కల్కోట స్వామి సమర్థ లీలామృతము 37వ అధ్యాయము సంపూర్ణం.